వేడుకలే కాదు, ఇక్కడే దసరాకి బతుకమ్మకు వేడుకలు జరిగినా ఇక్కడే జరుగుతూ ఉన్నాయి. అదే మాదిరిగా ఈద్గా ఇక్కడ లేదు కాబట్టి ముస్లిం సోదరులు కూడా ఈద్ సందర్భంగా వారు కూడా దీన్ని ఈద్గాలాగా వాడుకోవడానికి, అదే విధంగా పిల్లలు ఆడుకోవడానికి రకరకాలుగా ఈ రెహమత్ నగర్ ప్రాంతంలో ఇంత చక్కగా ఈ ప్రభుత్వ స్థలాన్ని మరి కాపాడినందుకు గోపీనాథ్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి వాతావరణంలో ఇక్కడికి రాగానే ఎందుకు సంతోషం అనిపించిందంటే, ఒకవైపు పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి స్వాగతం పలికింది. చాలా మంది పెద్దలు ముస్లిం సోదరులు కూడా ఉన్నారు, వారు కూడా వచ్చి స్వాగతం పలికి ముందు వరుసలో కూర్చొని మత సహనానికి, ఒకరితోనొకరు మర్యాదగా ఎట్లా ఉండాలి, హిందూ గాని ముస్లిం గాని క్రిస్టియన్ గాని కలిసిమెలిసి ఎట్లా ఉండవచ్చో ఇవాళ దేశానికి చెప్పే విధంగా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ మత సామరస్యం ఇట్లాగే ఉండాలని, ఒకరితో ఒకరు పరస్పరం ప్రేమించుకునే విధంగా